భీమసేనుడు పెద్ద గజం మీద వచ్చాడు. ఆయన ఒక పెద్ద ఏనుగు మీద వచ్చాడు. ఆ ఏనుగుతో కులత సామ్రాజ్యం, ఈ కులత సామ్రాజ్యం అంటే ఇప్పుడున్న హిమాచల్ ప్రదేశ్, ఆ కులు యొక్క రాజు అయిన క్షేమదుర్తి అనేవాడు వాళ్ళందరూ కలిసి చుట్టుముట్టి భీముడితో యుద్ధం చేయటం మొదలుపెట్టారు. ఎన్నో బాణాలను ప్రయోగించి ఆ క్షేమదుర్తి భీమసేనుడి యొక్క ఏనుగుని చంపేశాడు. ఎప్పుడైతే భీమసేనుడు ఏనుగు కింద పడిపోయిందో ఇక భీమసేనుడికి రథము లేదు, వెనకవైపు మనుషులు లేరు, తన ఏనుగు చనిపోయింది. మొత్తం ఉన్న వాళ్ళందరూ సరౌండ్ చేసేశారు ఆ భీమసేనుడికి. ఇక భూమి మీద నించొని ఒక చేత్తో తన యొక్క కవచం, ఒక చేత్తో గద, కవచంతో ఎన్ని బాణాలు పైనుంచి వేస్తున్నా ఆ బాణాలను కవచంతో నిగ్రహిస్తూ ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆ ఏనుగు తొండాన్ని పట్టుకొని చేత్తో లాగి ఏనుగు కింద పడిపోతే ఏనుగు యొక్క మస్తకం మీద క్షేమదుర్తి కళ్ళల్లో చూచుకుంటూ ఆ కుంభస్థలాన్ని తన గదతో కొడితే ఏనుగు యొక్క తల 2 వక్కలయ్యిందంట, చీలి. అలాగ ఒక్కసారిగా క్షేమదుర్తి పైనుంచి కిందకి జారి కింద పడ్డాడు. ఇక ముందు భీమసేనుడొచ్చి కళ్ళల్లో చూస్తే ఆ క్షేమదుర్తికి ఒక్కసారిగా గుండె ఆగిపోయి గుండె అదిరినంత పైన అయింది. ఇక క్షేమదుర్తికి చెప్పాడు, ఇక ద్వంద్వ యుద్ధానికి నువ్వు రావాల్సిందే. ఆ భీముడితో గద యుద్ధం చేస్తుంటే జస్ట్ కొన్ని క్షణాలలో తన గదతో క్షేమదుర్తి యొక్క తల మీద కొడితే క్షేమదుర్తి ఫ్లాట్గా అలా పడిపోయాడు. ఒక పెద్ద చెక్క తోసేస్తే అలా పడిపోతుంది, అలా పడిపోయి మళ్ళీ లెగలేదన్నమాట.